ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం సర్వం సిద్ధమైంది. మహిళలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కూటమి వెనక్కు తగ్గేది లేదు అంటున్నారు విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. మహిళల ఆత్మగౌరవాన్ని పెంచిన పార్టీ తెలుగుదేశమని, ఏపీలో తొలిసారిగా ఉచిత బస్సు ప్రయాణానికి శ్రీకారం చుడుతున్న సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావుతో మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్. సూపర్ 6 హామీలో ప్రధానమైంది ఆగస్టు 15 సాయంత్రం నుంచి కూడా అధికారికంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అమలు చేయబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం పండిట్ నెహ్రూ విజయవాడ బస్ స్టేషన్లో ఉన్నాం. మరి ఆ కార్యక్రమం ఎలా సాగబోతుందో తెలుసుకున్న ప్రయత్నం ఒకసారి చేద్దాం. విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా సాగబోతుంది ఈ సూపర్ 6 హామీలో ప్రధాన ఏదైతే హామీ ఉందో? ఇది నారా చంద్రబాబు నాయుడు గారిని మనం 40 ఏళ్ల మట్టి చూస్తున్నామండి. ఆయన ముఖ్యమంత్రిగా 1990లో ఆయన ప్రస్తావన మొదలైన దగ్గర నుంచి ముఖ్యమంత్రిగా ఆయన చేసిన ప్రతి కార్యక్రమం వందల సంవత్సరాలు విలువ కలిగిన ఫలితాలను చూపించే కార్యక్రమాలు. ఒక హైటెక్ సిటీ కానివ్వండి, లేకపోతే ఒక డాక్రా మహిళ కానివ్వండి, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తాత్కాలిక ఓట్లు కొనుక్కోవడమే ధ్యేయంగా ఉన్న కార్యక్రమాలు చేశాం. దాని ఫలితాలు కూడా ఆయన చూశాడు. అంటే కార్యక్రమం గురించి చెప్పేది ఎక్కువ, చేసేది తక్కువ అనేది జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతం అయితే, చెప్పిన దానికి ఫలితాలు చూపించి నిరూపణలో ఉదాహరణ చూపించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. మీరు ఈ ఆంధ్ర రాష్ట్రంలో లేదా భారతదేశ రాజకీయాల్లో మహిళని రారాజు చేసిన, అంటే రారాజు అంటే మొగాడు అనుకుంటారు మీరు, కానీ కింగ్, మహిళని రారాజు చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. ఆ రోజున మేము 1995లో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు నేను కూడా శాసనసభ్యుడిగా ఉన్నాను. అప్పుడు కూడా ఒక పట్టా, ఇంటి పట్టా ఇవ్వాలన్నా లేకపోతే సంక్షేమ కార్యక్రమం చేయాలన్నా అది మహిళకి చెందేటట్టుగా చేశారు తప్ప పురుషులు చెందేటట్టు చేయలేదు. దాని ఉద్దేశం, ఒక మహిళకి ఏదైనా చేస్తే, ఒక మహిళ చదువుకుంటే కుటుంబంతో చదువుకున్నట్టే అని చెప్పి సామెత ఏ విధంగా ఉందో, ఆ ఇంటి మహిళకు చేస్తే ఆ ఇంటి అవసరాలకు వాడుద్ది మగవాళ్ళకంటే మిన్నగాని ఉద్దేశంతో ఆయన చేశారు. ఈ రోజున మహిళలకి ఉచిత ప్రయాణం అనే కార్యక్రమం చిత్తశుద్ధితో కూడా ఈ సంవత్సరం పొడవు చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని కార్యక్రమాలు, ఒక కార్యక్రమం తప్ప అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. తల్లికి వందనం అనే గొప్ప కార్యక్రమాన్ని చేపట్టి దానికి ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమందికి ఇస్తారని చెప్పి ఇచ్చి వాళ్ళ ఆనందాన్ని, వాళ్ళ ఆశీర్వచనాన్ని పొందిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. అదేవిధంగా దీన్ని జిల్లాకే పరిమితి అనుకున్న ఈ కార్యక్రమాన్ని ఇవాళ రాష్ట్రం మొత్తానికి పరిమితి చేసి ఒక రాష్ట్రమే ఒక యూనిట్గా తీసుకుని ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా రేపు ప్రారంభించబోతూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది మహిళలు లబ్ధి చేకూడ, ప్రతి మహిళ కూడా కొన్ని వేల రూపాయల లబ్ధి వాళ్ళకి సంవత్సరానికి చేరుద్ది. అందువల్ల ఈ కార్యక్రమాన్ని చక్కటి కార్యక్రమంగా, అన్ని కార్యక్రమాలే చిత్తశుద్ధితో అవలంబిస్తున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారని ఘనంగా, గర్వంగా చెప్పగలుగుతాం. మీ నియోజకవర్గ పరిధిలో ఈ కార్యక్రమం అధికారికంగా ప్రారంభం కాబోతుంది, ఎలా అనిపిస్తుంది? ఇది అంటే నియోజకవర్గం 3 నియోజకవర్గాలకు సెంట్రల్, అటు వెస్ట్కి సెంట్రల్కి. అందువల్ల ఇది నియోజకవర్గం విజయవాడ నగరంలో ఈ కార్యక్రమం జరగడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ బస్సులు విపరీతంగా, ప్రతి రోడ్లన్నీ కూడా బస్సులతో క్యూర్స్ ఉండే ప్రాంతంలో అనేక మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తూ ఉంటే వాళ్ళ ఆనందాన్ని కళ్ళతో చూడటానికి మేము కూడా ఉత్సాహంగా ఉన్నాం. ఉచిత ప్రయాణం అయితే పెట్టారు, దానికి చాలా కొర్రీలు పెట్టారు, నిబంధనలు పెట్టారు, వాటి వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని విమర్శించే వారికి ఏం చెప్తారు? సరే, విమర్శించేవాడు కోడిగుడ్లు ఏకలు పీకుతూ ఉంటాడండి. కోడిగుడ్లు ఏకలు ఉంటాయా? కానీ పీకుతానికి ప్రయత్నం చేస్తాడు. విమర్శలే కాదు, దానికి కొన్ని పరిమితులు ఉంటాయి ప్రతిదానికి. ఆ పరిమితుల్లో లోబడి వెళ్తాం. ఇప్పుడు ఆ జిల్లాకి ఇస్తానని స్టేట్కి ఎందుకు ఇస్తున్నాడని అనరే, అది కూడా అని జిల్లాకి ఇస్తానని స్టేట్కి ఎందుకు ఇస్తున్నాడు అయినా అని చెప్పాలి. అది మాట మార్చారు కదా. ఈయన జిల్లాకి అన్నాడు, స్టేట్కి ఇస్తున్నారు, అది వాళ్ళకి మంచి జరుగుతూ ఉంది, దాని గురించి మాట్లాడరు. ఏదో ఒక ఏసీ బస్సు తగ్గించారనో, బట్ ప్రతి చోట తెలంగాణ జరుగుతుంది, కర్ణాటక జరుగుతుంది, ప్రతి చోట కూడా కొన్ని బస్సులకే పరిమితి చేశారు. ఏదోటి వక్రీకరించాలంటే ఎవరైనా వక్రీకరించవచ్చు. అందువలన ప్రతి మహిళ కూడా ఉచితంగా వెళ్ళాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ అవైలబుల్ బస్సులు తప్పకుండా వెళ్తారు. ఆ బస్సులు దొరకనప్పుడు కదా మళ్ళీ కొత్త బస్సులు కావాలంటే వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎలక్ట్రికల్ బస్సుల్లో ఏర్పాటు చేసి దానిలో వచ్చిన ప్రాఫిట్ అంటే ఎలక్ట్రికల్ బస్సులన్నీ కూడా మెయింటెనెన్స్ ఖర్చు తక్కువ, ఆ డబ్బుని సంక్షేమానికి ఆయన వాడటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు వ్యక్తిగతంగా చెప్పండి, ఒక ఎమ్మెల్యేగా కాకుండా ఇప్పుడు ఈ మహిళా ప్రయాణం అనేది తెలంగాణలో అమలవుతుంది, కర్ణాటకలో అమలవుతుంది. చాలా సమస్యలు కూడా రావడం జరిగింది. అంటే ప్రధానంగా పురుషులు ఇబ్బందులు పడుతున్నారు, అలాగే ఆటో వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. సో మీరు కూడా మాస్ లీడర్గా పెద్ద ఎత్తున ఆటో వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. మరి ఇప్పుడు ఆ కార్మికుల పరిస్థితి ఏంది? వారికి ప్రత్యామ్నాయంగా ఏమైనా మీరు సూచించడం జరిగింది?
అంటే పురుషులు ఇబ్బంది పడతాం అనేమాట వాస్తవం కాదు. ఎందుకంటే తన భార్య లబ్ధి పొందితే తను లబ్ధి పొందినట్టే కదా. ఇంట్లో ఆడవాళ్ళు ప్రతి ఒక్క జర్నీకి సార్ మేము చెప్పేది జర్నీ బళ్ళు ఉన్నాయి, వాళ్ళు రోజు ఎటు వెళ్తున్నారో అటు వెళ్తారండి. బస్సుల్లో ఖాళీ దొరకపోవడం ఉండదు. అందువల్ల వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళలు లబ్ధి పొందుతున్నారంటే అతను కూడా ఆనందమే. ఇక ఆటో వాళ్ళు అంటారా, వాళ్ళకి కొంచెం వేచి చూడాలి. అందుకే వాళ్ళకు కూడా కొన్ని 15,000 రూపాయలు ఇవ్వాలని కూడా నిర్ణయం చేస్తూ ఉన్నారు. బట్ మాకున్న ఫీడ్బ్యాక్ ఆటోలకి ఏమీ పెద్ద డిమాండ్ తగ్గలేదు, బస్సులో రద్దీ పెరిగింది అని చెబుతూ ఉన్నారు. అందువలన అది పరిశీలన చూసి ఆటో వాళ్ళు కూడా ఏ విధంగా న్యాయం చేయాలో పరిశీలిస్తారు ప్రభుత్వం. థ్యాంక్ యూ సార్. సో ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో మహిళలకు అంటే మహారాణులుగా చూసుకుంటుంది కూటమి ప్రభుత్వం. ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ వస్తోంది. మరోవైపు ఇది అధికారికంగా అమలు అవుతున్నటువంటి నియోజకవర్గాలు 3 నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి విజయవాడ బస్ స్టేషన్లో అధికారికంగా అమలు అవుతున్నటువంటి నేపథ్యంలో చాలా ఆనందంగా ఉంది. మరోవైపు ఈ పథకం అమలు కావడం వల్ల ఆటో వారు ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉందని వస్తున్నటువంటి వార్తలన్నీ కూడా పూర్తిగా నిరాధారమైనవని, ఒకవేళ అటువంటి సిచ్యువేషన్ వస్తే వారికి కూడా ప్రత్యామ్నాయంగా ప్రత్యేకంగా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్తున్నారు గద్దె రామ్మోహన్ రావు. మరోవైపు విమర్శించే వారికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదని, ఏవైతే తాము హామీలు ఇచ్చామో వాటిని అమలు చేసుకుంటూ ముందుకు పోవడం మాత్రమే ఆలోచిస్తామని చెప్పేసి స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉంది. కెమెరామెన్ గణేష్తో హరికిషన్, HM TV, విజయవాడ.